రాజమండ్రి వద్ద మళ్లీ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నిన్న తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉధృతంగా గోదావరి ప్రవహించడం జరుగుతుంది. అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాం మనం ప్రస్తుతం రాజమండ్రి ఈ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ పాత బ్రిడ్జి హెవలక్ బ్రిడ్జి దగ్గర చూస్తే ప్రస్తుతం 53 పాయింట్ల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు నిన్న 54 పాయింట్లకు పైగా ఈ గోదావరి నిన్న ప్రవహించడం జరిగింది. ఈరోజు చూస్తే 53 పాయింట్ల దగ్గర ఉన్న ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది. అయితే భద్రాచలం దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో ఇక్కడ రాజమండ్రి దగ్గర కూడా గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడం జరుగుతున్నది. అక్కడ 12.10 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ తెల్లవారుజామున చూసినట్లయితే అక్కడ 11.75 అడుగుల వద్దకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్న తర్వాత మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా ఎత్తివేసి మొత్తం 10,20,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో చూస్తే కోనసీమ ప్రాంతంలోని కాజువేలు అన్నీ కూడా నీట మునగడం జరుగుతున్నది. అంబేద్కర్ కోనసీమ మొత్తం చూసినట్టయితే అక్కడ వరద ఉధృతి కోనసీమలో కూడా ఉధృతంగా ప్రవహించడం జరుగుతున్నది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి కూడా మొత్తం పొంగి పొరలటం జరుగుతున్నది. అయితే అయినవిల్లి ఎదురు భీముడియం దగ్గర కూడా కాజువేలి పైకి వరద నీరు చేరుకోవడం జరిగింది. దీంతో అక్కడ రాకపోకలు అనేది వర్షం ఈ వరద నీటిలోనే నడుచుకుని వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల చూసినట్లయితే ఇక్కడ పడవల సహాయంతో ఇంకా ప్రయాణాలు అయితే కొనసాగడం జరుగుతున్నది. పీగన్నవరం మండలం కనకయ్య లంక వద్ద దగ్గర కూడా కాజువే మొత్తం వరద నీరు చేరుకోవడంతో మొత్తం అక్కడ పడవలపైనే అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో అక్కడ పడవలపైన అక్కడ వాళ్ళందరూ కూడా రాకపోకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పీగన్నవరం మండలము గంటిపెద్దపూడి వద్ద కూడా గోదావరి వరదపై ఉన్న తాత్కాలిక గట్టు కూడా తెగిపోయిన కారణంగా 3 నెలలుగా అక్కడ పడవలపైనే అక్కడ కూడా 4 లంక గ్రామాల ప్రజలు కూడా ప్రయాణాలు కొనసాగుతున్నారు. ఇప్పటికీ కూడా 3 సార్లు వరద ఉధృతికి ఈ కాజువేలన్నీ కూడా నీట మునిగినాయి. ఇప్పుడు మరోసారి ఈ కాజువేలన్నీ కూడా నీట మునగడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఎగువ ప్రాంతాల్లోని గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం కారణంగా మరొక కొద్ది రోజుల పాటు గోదావరి మరింత పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయన్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగానే భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం కూడా రెండో ప్రమాద హెచ్చరికను మించి అక్కడ ప్రవహించడం జరుగుతున్నది. ఇక్కడ కూడా రాజమండ్రి దగ్గర కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను మించి ఇక్కడ గోదావరి ప్రవహించడం జరుగుతున్నది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 12.10 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. అది 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగినట్లయితే ఇక్కడ కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే మండల తహసీల్దార్ కార్యాలయాల్లోని, రెవెన్యూ కార్యాలయాల్లోని, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తారు. ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే మాకు కంట్రోల్ రూమ్లో ఫోన్ చేసినట్లయితే తమకు సాయం అందిస్తానంటున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి నిషేధించడం జరిగింది. ఇంకా రాజమండ్రి పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే పుష్కర్ ఘాట్లో కూడా భక్తులు ఎవరు కూడా గోదావరిలో స్థానాలు వెళ్ళవద్దని చెప్పేసి మొత్తం బారికేట్లను ఏర్పాటు చేసి గేట్లన్నీ కూడా తాళాలు వేసి మూసివేయడం జరిగింది. అలాగే ఎవరు కూడా ఇక్కడ పుష్కర్ ఘాట్లోకి ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతున్నది. అలాగే పోలీస్ గస్తీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికారులందరినీ కూడా ఇక్కడ అప్రమత్తం కూడా చేయడం జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.